చింటూ హైదరాబాద్కి పోయి ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమని. ఇక్కడ ఖాళీగా ఉంటుంటే మనమే అంటాం పని చేసుకోవాలా పని చేసుకోరా అని. చేసుకోండి, చేసుకుంటే తెలుస్తుంది కదా, చేసుకోనికే పోయింది కదా. చిన్నోడికి ఫోన్ చేసి మన పైసలు అవసరం ఉంటే పంపించకపోయినావు. వాడికి అంత అవసరం అయితే వాడు మనకు ఫోన్ చేసి అడుగుతాడు, అప్పుడు వేద్దాం, నేను ఏ అంటలేను. చెప్పక చేయక పోయినావు, చెప్ప పెట్టకుండా వచ్చినావు. ఇట్లా చేస్తే అందరం భయపడతాం కదా. నేనంటే భయపడేటోళ్ళు, నా కోసం బాధపడేటోళ్ళు ఊరున్నారు వదినే ఇంట్లో. నువ్వు హైదరాబాద్ పోయేటప్పుడు నన్ను కూడా తీసుకుపోతే అయిపోవు కానీ నేను రాపోనా నీతోని. నువ్వే అన్నావు కానీ నన్ను కట్టుకున్నప్పటి నుంచి నీకు అన్ని కష్టాలే అని. ఒక్కడి చెప్తున్నా గుర్తు పెట్టుకోవి, కష్టమైన నష్టమైన నేను నీతోనే ఉంటా. ఇంట్లో ఎట్లుందిరా వాతావరణం, ఏమన్నా అర్థమవుతుందా లేదా? కళ్ళ ముంగడ కట్టినట్టుగా అనిపిస్తుంది. జీవితంలో నిన్ను ముంగట పడగొట్టడానికి నీ వెనుకైనా ఎంత దూరమైన వస్తారా నేను. నువ్వు ఆలోచించినట్టు నా తోడబుట్టిన అన్నగాడు ఆలోచిస్తే ఈరోజు నా పరిస్థితికి ఇట్లా ఉండకపోతుండేనే. నువ్వు నా తమ్ముని లెక్కేంద్రా, నువ్వు నా తమ్మునివి. అరే నువ్వేం టెన్షన్ పడకురా, ఇప్పటి నుండి ఏం చేయాలనో ఏం చేయకూడదో అంతా నేను చూసుకుంటా. ఏం చేస్తున్నావే? కనబడతలేదా బియ్యం చేస్తానా? ఎందుకే అంత కోపం? నేననే కదా ప్రేమగా మాట్లాడుతాను. అది నిన్న ఇది ఇయ్యాల. ఏం రోకో ఏమో పోనేది. బియ్యం ఎక్కడే మొన్నటి లేకపోతే కంట్రోల్ బియ్యమా? మా అయ్య పంపించిన బియ్యం. ఎందుకే నీకు ముక్కు మీదే కోపం ఉంటుంది? అవు కానీ నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటిది? ఏర్పడదాం అనుకుంటున్నాను. నాతోనా? బా ఇది అర్థం చేసుకోవడానికి తెలియ బాగానే ఉంటుంది నీకు. నీతో కాదు, మా అన్నగారితో. ఏంది? ఎందుకు? మనం ఇట్లా కలిసి ఉంటే అయ్యేటట్లేదే, మొత్తం కరగా నాకేస్తుండు. చూసినావు కదా వదిన మెడల గొలుసు. మా చూసిన నీ ముఖానికి చేయించే ముఖం లేదు కదా. ఉన్నదంతా వాని దగ్గర పెట్టుకొని నేనేం చెప్పాను నీకు? అందుకోసమే కదా ఏర్పడదామని చెప్పేది. నిజంగానా? అట్లయితేనే అయ్యేటట్టుంది, లేకపోతే కష్టం. ఆలోచించినావా? అన్నీ ఆలోచించిన, ఏర్పడక తప్పేటట్లేదు. ఏమంటావు? మన గురించే నేను ఆలోచించేది. ఎన్నిసార్లు చెప్పండి ఆలోచించిన అన్నీ ఆలోచించాక చెప్పేది. వాళ్ళ నుంచి మనం పక్కకు తప్పుకుంటేనే అయ్యేటట్టుంది, లేకపోతే ఇవన్నీ కాదు. ఇక వాడు అదంటాడు ఇదంటాడు, ఆడ కౌలుకి అంటాడు ఇదంటాడు, ఒక్క రూపాయి ఇంట్లోకి ఇయ్యాడు చెయ్యాడు. మెడలో మాత్రం ఆరాలు నింపుతూనే ఉంటాడు, పైసలు మంచిగా గల్లగుర్రలు వేస్తూనే ఉన్నాడు. నీ మాట నా మాట. మన గురించే నేను చెప్పేది, సరేనా? ఇప్పుడు మళ్ళీ టైం చూసుకొని నేను మనతో మాట్లాడుతుంది. ఏం గొడవ పెట్టుకోకు మరి. గాంతో నాకేం గొడవ? నేను ఉంటే నువ్వు లేవా? చెప్పింది చాలు కానీ పోయి చేయిపో. సరే, వంట చేసి పెట్టు, నేను ఐలోపు వచ్చేస్తాను. సరే. ఫ్రై అయినా పులుసు అయినా? ఆ ఫ్రిడ్జ్లో పెట్టినా అట్నే ఉన్నాయి, ఫస్ట్ అయితే వండు. సరే. అన్న సంవత్సరం నా నుంచి కడుతున్నావు కదా ఇల్లు, ఏంది ఇట్లా ఉంటుందా? ఇంకా ఎప్పుడైతుంది ఇల్లు? దావత్ ఎప్పుడు ఇస్తావు? అరే టైం పడుతుందిరా, మన మండలంలో ఇసుంటి ఇల్లు కట్టుడు ఫస్ట్ టైం రా. చూసినావురా ఎంత పెద్దగా ఉందిరా, ఓ ఫంక్షన్ చేయొచ్చురా ఇడా. ఏమరా చిన్నోడా? అన్న చెప్పింది ఏమైందిరా? అన్న అది కాలేదు. నీ గడ్డివికని ఉంటివి. అంటే సినిమాని కలుద్దామని ఇంటి దగ్గర పోయింది, కానీ లేడంట ఇంటి దగ్గర. లేడా? ఓ వచ్చే వారంలో మన ఊళ్ళో పెద్దమ్మ పండుగ ఉంది కదరా, నాకు తెలిసి గుడికాడ ఉంటుండొచ్చురా, పోయి ఆడ కలుపో. అన్న నాకు సినిమాతో మాట్లాడాలంటే భయం అవుతుంది. అరే నువ్వు ఇట్లనే భయపడు, ఆడ మీ అన్ననేమో మీ వదినకు గొలుసుల మీద గొలుసులు చేయిస్తాడు, నీ చేతులు చిప్ప పెడతాడు, ఇక నువ్వు అడుక్కో అబ్బా అని. అన్న నువ్వే గిట్లా అంటే నేను ఊళ్ళకి చెప్పుకోనే. ఎవరు చెప్పుకోవాలని అంటావు, చెప్తేనేమో ఇనవాయే. ఏమన్నా సిగ్గున్నా అదిరా, మనిషికి ఎన్నిసార్లు చెప్పాలరా? అన్న సినిమా దగ్గరికి మనం ఇద్దరం పోయి మాట్లాడదాం కానీ మరి. అరే ఇప్పుడు మనం ఇద్దరం కలిసి సీనన్న దగ్గరికి పోవద్దురా, అట్లా పోయినామనుకో నీ వెనుక నేనున్నా అనుకుంటారు. నువ్వే పో, నీ వెనుక ఉండి నేను చూసుకుంటా, ఓకేనా? సరే అన్న, నువ్వు కూడా ఒక మాట చెప్పే మరి.
పోరా, నువ్వు భయపడకు పో. అరే సీనన్న ఎంత చెప్పినా ఈయనకు ఏరు పడదామని మాట మీదనే ఉండు. ఆ సీనన్న ఎంతసేపు మిమ్మల్ని కలుద్దామన్నట్టే ఉంచుతాడు, అస్సలు కాంప్రమైజ్ కాకు. మీరు ఒక్క మాట మీదనే ఉండు, నువ్వు ఖచ్చితంగా వేరు పడతామని. ఓకేనా? సరే. అన్న చెప్పరా. అన్న విడిస్తే పాపం తలుతా కానీ. అరే పాపం పుణ్యం దేవుడే. మొన్న మన ఊళ్ళో నరసింహుడు చచ్చిపోయాడు. మన ఏజ్ ఎంత ఉంటుందిరా? 30-35 ఉంటుంది. అందరు ఏమన్నారు? మంచోడు మంచోడు అన్నారు. మంచోడికి భూమి మీద నూకలు ఉండేరా. మనం పాపం చేయాలి, 10 కాలాలు చల్లగా ఉండాలి. పెద్దాం పండుగ పోయినసారి లెక్క కాకుండా మంచిగా జరగాలి. ఆ రంగులు వేసుకొని మంచి రంగులు వేపి ఆ లైట్లు అవన్నీ ఏమేమి ఉంటాయో మొత్తం వ్యవస్థ చూసుకుంటూ కాదు. పోయినసారి వాడిని ఎవరిని తోలుకొచ్చినాం, వాడు ఏం చేసిండు, కరెంట్ ఎట్లా చేసిండు, ఏం చేసిండు. పోయినసారి మిస్టేక్ అని మాట్లాడతాను. వేరేటోని మాట్లాడు, నువ్వు వాని మాట్లాడేంద్రా, వేరేటోని మాట్లాడి పెట్టు. మాట్లాడతాను. పోయినసారి కాదు, ఈసారి మంచి పెద్ద పండుగ బ్రహ్మాండంగా జరగాలి. మాట రావద్దు, ఇవ్వంతటి మనకు మాట రావాల్సిన పని లేదు. జనం అందరూ కులపోళ్ళందరూ మెచ్చాలి. అదంతా ఇదంతా సాబియాలి, గడ్డి బిడ్డి అంతా సాబి చేసి మొత్తం ఎట్లా చెక్కమనాలి. నమస్తే. ఇంటి దగ్గర పోయినంటే అదే టెంపుల్ దిక్కు వచ్చినామంటే పెద్దమ్మ పండుగ నడుతుంది కదా ఊళ్ళే. పెద్దమ్మ పండుగ కోసం ఇక అన్ని ఏర్పాట్లు చూస్తా ఉన్నాం. పోయినసారి లెక్క కావద్దని సరే మంచిగా చెప్పాలి. లైట్లు బీట్లు దగ్గర ఉండి చేయిస్తాండి. ఇక మనోడు కూడా దగ్గర ఉండి. కానీ ఒక విషయం మాట్లాడేది ఉంది, అందు గురించి నచ్చిన. ఏం సంగతి? ఏం లేదు, కొద్దిగా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. మీద అన్నదమ్ములదా? అదే అన్నదమ్ములు. నేను సపరేట్ ఏరు పడదామని చూస్తున్నా. అరే ఎందుకురా అబ్బాయి పంచాయతీ పెట్టుకోకు అనవసరంగా. పంచాయతీ పెట్టుకుంటే 10 మంది తాగుడు తినుడు, మీ ఇజ్జత్ అంతా బాజార్లో పడుతుంది. మీ అయ్య మీ అవ్వ ఎంత మంచిగా బతికిర్రు. పంచాయతీ పెడితే ఎట్లుంటుంది రా బాయ్? నేను ఉండే మాట్లాడుతుంది, మావును పంపిస్తా, మావాడు అన్న మాట్లాడుతా, నేను వచ్చి మాట్లాడుతుంది మీ అన్నతోటి. అన్నీ ఆలోచించుకొని ఇందాక వచ్చింది కాని పని. నేను సపరేట్గా ఉంటా. అదే ముచ్చట మీకు చెప్దామని చెప్పేసి. వద్దురా నాయన, పంచాయతీ ఏమద్దు, ఆలోచన చెయ్యి. నేను మాట్లాడతా, మీ ఓని పిలిపిస్తా, మీ బాపును మీ అమ్మని అందరిని పిలిపించి మాట్లాడి ఏదైనా ఉంటే ఇంట్లో లోపల మాట్లాడదాం. పంచాయతీ బయటట్టు లేదే, ఒక దగ్గర ఉంటే వాంది చూసుకుంటున్నాడు. నేను ఏమైపోయినా సరే అని చెప్పేసి వాడు ఇది చేస్తున్నాడు. అరే ఇంత మొండితనం పని చేయదురా భయ్, ఇంత మొండితనం వద్దు. నువ్వు ఎందుకు చిన్న పోరనివి, ఆగు. అదే ఇంట్లో పరిస్థితులు కరెక్ట్ లేవు. ఇక నేను ఎంత ఇప్పటిదాకా ఓపిక బట్టే ఉన్నా, ఆలోచించిన, అన్ని చూసుకుంటూ వచ్చిన. నాకు మా వాడేం మిగిలించట్లేడు, అంతా వాడే కరగనా. ఒకసారి పిలిచి మాట్లాడతా. నేను ఏమంటున్నా, పిలిపించడద్దు, మనం ఇట్లా మాట్లాడద్దు. ఏది ఉన్నా సరే నేను నీకు చెప్తున్నానే, నా కడుపు నొప్పి నేను నీకు చెప్తున్నా. అది ఇంట్లో నలుగురు మధ్యలో మాట్లాడుకుంటే అయ్యేది పంచాయతీ కాదన్నది. అన్నీ ఆలోచించిన, ఏది ఉన్నా సరేనే వీడి వంచూరి పంచాయతీ ఖచ్చితంగా కావాల్సిందే. నలుగురు పెద్ద మనుషుల ముందు నేను మాట్లాడతాను అంతే. ఇంట్లో మాట్లాడు, మా అన్నతో మాట్లాడు, మా అబ్బతో మాట్లాడు, అయ్యతో మాట్లాడు, ఇవన్నీ కాదు. ఏది ఉన్నా సరే పంచాయతీలో మాట్లాడతాను. వద్దురా నాయన, మళ్ళొక్కసారి ఆలోచన చెయ్యి. మీ ఇంట్లో మీ భార్యతోటి ఇట్లా మాట్లాడు. వద్దు, నువ్వు ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నావు. మళ్ళీ కులంతో బిలంతో ఖర్చులు బిరుసులు అన్నీ మీరేసుకున్నాడు, ఇజ్జత్ అంతా పోతుంది. సరేనే అంటారు, కలిసి ఉంటే మంచిగా ఉండమని అంటారు, కానీ అది కాదు. అది ఇన్ని రోజులు చూసుకుంటా వచ్చిన, అది కాని పని. మీరు ఎట్లా అని చేసి మీరు ఏదో ఒకటి చేసేసారు. సరే ఇగో భాస్కర్, ఆ పొయ్యి వాడు ఇంటలేడు కదరా, పోయి ఆయనతో పొయ్యి బీడి వంచేసి పంచాయతీ ఉందని చెప్పు. ఇక అనుకూలం కులానికి అందరికీ చెప్పు. సరే నేను అన్నిటి దగ్గర నువ్వు చెప్పినా సరే, కానీ మా ఇంట్లో దగ్గర మాత్రం నువ్వు. వాడు కన్విన్స్ చేస్తాడు, ఏదేదో మాట్లాడతాడు. మా అన్నగానికి మా అమ్మకు మా నాన్నకు మాట్లాడే బాధ్యత నీది. వాళ్ళకి ఏదో ఒకటి ఎట్లా అయినా సరే ఖచ్చితంగా పంచాయతీ అనేది కావాలంతే. ఇప్పుడు ఇప్పటికైనా అయింది ఏం లేదు రబ్బాయి. రేపు పొద్దుగాల వాడు చస్తే నువ్వు మునుగుతావు, నువ్వు చస్తే వాడు మునుగుతాడు. రేపు పొద్దుగాల తన్నుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా అన్నదమ్ములు కూడుంటారా, నా మాటిను. సరే అన్న, మీరు అన్నది కరెక్టేనే. నేను చేస్తే వాడు మునుగుతాడు కావచ్చు, వాడు చేస్తే నేను మునుగుతా కావచ్చు. అదంతా సచిన్ రోజు చూసుకుందాం. ఇప్పుడైతే నన్ను ఆపకూర్రే, నేను ఏరు పడతా, నాకు సపరేట్ కావాలి అంతే. అన్న ఆలోచించుకొని ఇందాక వచ్చింది. ఓ పంచుతా పోయి. మా ఇంట్లోకైతే నువ్వు మంచిగా చెప్పేశారు, నువ్వు చెప్తే వింటారు. చెప్తా. సరే అన్న.
చెప్తే ఇంటలేడు రా వాడు. ఏదైనా మంచి అయినా చెడైనా సరే మిమ్మల్ని కలుపుకొని పోతున్నా, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను నేను అంతేనే. మేము ఏమంటున్నాం జరిగిన అన్యాయం నాకు చాలా ఇంట్లో మస్తు జరుగుతుంది, అన్ని చాలు. మేము ఏమంటున్నాం బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేసుకో. సుఖమని అన్నారు పెద్ద మనుషులు. గట్లా ఒక్కసారి ఆలోచన చేసుకో, అనుభవం కొద్దీ చెప్తున్నాం మేము. కరెక్టేనే, అన్ని ఆలోచించుకొని పోయిగా చెప్పినాడు చెప్తే చెడంగా చూడాలి, మనం ఏం చేస్తాం. మనమేం చేస్తాం? మాట్లాడి నాకు ఏ విషయం చెప్తే నేను కూడా మళ్ళీ పంచుతాం, బీడి పంచుతాం. పో నేను దగ్గర ఉండి బీడి కలుస్తాను. మంచి పో. నమస్తే అన్న. నమస్తే తమ్మి. ఎటు పోతున్నావే? ఇటే వచ్చినా. ఇటా ఏం పనే? మీదే ఇగో ఫస్ట్ అయితే బీడి తీసుకో. బీడీ అన్నావంటే వాళ్ళతో గట్టిగానే పంచాది ఉన్నట్టుంది. ఎవరిదే? ఎవరిదేంద్రా పంచాది? మీ పంచాదే. ఏంటి మా తమ్ముడా? ఇంకెవరు పెడతారా పంచాది? మీ చిన్నోడే. మీ చిన్నోని ఏం పట్టించుకుంటలేరట, ఏం చేస్తలేరట. వానికి ఉన్నదంతా పెద్దోడే తింటుండట. అందుకే పంచాయతీలో మాట్లాడమని పంచాయతీ పెట్టిండు. వాని పట్టించుకుంటలేరట, వానికి ఏం చేస్తలేరట. ఏదన్నా పంచాయతీలో మాట్లాడుకుంటే ఖచ్చితంగా బయటనే మాట్లాడదామని చెప్పి బీడి వంచమన్నాడు. బీడి వంచుతున్నాడు. ఏమైంది? కులం పెద్ద మనిషి మన ఇంటికి వచ్చిండే. పంచాది ఉందని బీడీ అని కూర్చోండి. పంచాయతా? ఎవలది? ఇంకోలే మన చిన్నోడే పెట్టినట. ఎవరు? మన చిన్న పెట్టిండా? ఇంకెవరు పెట్టిరమ్మా? మీ చిన్నోడే పెట్టిండు పంచాది. అదేంటి గట్లా? చిన్న అలాంటోడు కాదు. చిన్నకి వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. అట్లా ఎప్పటికీ చేయడు మా మధ్య. అన్న అంటే పానం అనుకుంటున్నావు, కానీ వాడు నాకు అక్కిందంతా వేరే ఉంది. ఆడ వాడు చెప్పేటి అన్నీ వేరే ఉన్నాయి. అయినా చిన్నకి పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్ను అడిగితే నేనేం చెప్తానే? నేనేమైనా బీడి పంచమని చెప్పినా? వాడికి ఏం తక్కువైందో నా నుంచి నేనేం తక్కువ చూసినా, అందుకే బీడి పంచిపిస్తున్నాడు. నాకేమన్నా తక్కువ చేసినావంటే నమ్ముతా కానీ చిన్నకు మాత్రం ఏం తక్కువ కానివ్వవు. జాగ్రత్తగా చూసుకుంటావు. ఒక్కసారి చిన్నని రమ్మని మాట్లాడదాం, ఈ పంచాయతీలన్నీ ఎందుకని. మాట్లాడితేనే పొజిషన్లు ఉంటే పంచాయతీ దాకా ఎందుకు వస్తుంది? అయినా మనమే అందరం మనోళ్ళు అనుకుని బలంలో ఉన్నాం. ఇప్పుడే తెలుస్తుంది ఎవరు మనోళ్ళు కాదని. అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఒకసారి బయటికి రా. ఏమిదో ఒక తిరగని తగిలింది. ఏందే ఒకటి తిరగ పిలుస్తున్నావు? ఈ అన్న వచ్చిండు, మాట్లాడు. ఏందయ్యా గిట్లా వచ్చినావు ఇంటికి? ఏం పని వాడది? ఏమైంది వచ్చావా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకే తెలియదా? అన్నీ మేమే చెప్పన్నా. ఒక పెద్ద మనిషి ఏమి ఇంటికి వచ్చిండేమిరా? బీడి పంచమని మన చిన్నోడు చెప్పినట్ట పంచాయతీ గురించి, అందుకే వచ్చాడు. ఆ బాడకాకి ఏమైనా సిగ్గుశారం ఉందా బీడి వంచనికి? ఎందుకు వంచిండ్రా బీడి? అన్ని చదువుకున్నది తోలకు రా అంటే నీ చదువు చెప్పదు ఓల్తివి, చదువుకున్నది ఓల్తివి. అని చదువుకున్న పోయి ఏం చేసిండో తెలిసింది, అర్థమైంది నీకు మాట? నువ్వేమో చదువుకోగా ఎద్దుగుద్ద పడుచుకుంటా నువ్వేసం పని చేతివి. వాడేమో చదువు అనుకుంటా సంకనా కాటు తోలుతివి. వాడు ఇప్పుడు నీ మీదనే పంచాయతీ పెట్టబట్టే. పెట్టంతి ఆడు ఎట్లా పంచాయతీ పెడతాడో పెట్టండి. 10 మందిలో గుంజిండు కదరా గుంజంతి. నువ్వు అసలే భయపడకు, 10 మంది వచ్చిన వాళ్ళు చెప్తారు. ఆ నాటకం ఆడుతాడు. అసలు దేని గురించి అట్నే పంచాయతీ? చిన్నకంత అవసరం ఏమొచ్చిందట? చిన్న కొడుకు ఆయన వాటా ఆయనకు వంచమని మా దగ్గరికి వచ్చిండు. చెప్పే బాధ్యత కాబట్టి మేము చెప్తున్నాము. రేపు పంచాయతీలు ఏమున్నా కానీ రేపు పొద్దున వచ్చి పంచాయతీ కాడ మాట్లాడుకొని చెప్పుకోరు. ఏం చెప్పన్నా పంచాయతీలో చెప్పురు. అగో చిన్న వస్తున్నాడు, ఏంటిదో అడుగు. ఏంది వాడిని అడిగేది? అరే పిలిచి అడుగుతేనే కదా వాళ్ళకి ఏం కావాలో తెలిసేది. సరే అడుగు. చిన్నోడా రే నిన్నే. ఏందన్నా? ఏంది ఇది? బీడీ ఏంది? పంచాయతీలు ఏంది? ఏందన్నా? అయినా ఈడ మాట్లాడేది ఏంది? ఏదున్నా 10 మందిలే పంచాయతీలనే మాట్లాడతాం. 10 మందిలో మాట్లాడుకున్నాడు ఎందుకు? కూర్చుని మనమే మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. వదినా, మీరంటే నాకు చాలా గౌరవం. ఏదున్నా సరే మంచి మాట కొద్ది పంచాయతీలో మాట్లాడదాం. పెద్దోళ్ళు చెప్తున్నావారా నువ్వు? ఏమైనా తలకే ఉందారా నీకు? అమ్మా నువ్వు ఆపే, పెద్దోడు పెద్దోడని.
ఏమిటి ఆపేది? ఇనుకుంటేనే సంసారం ఇందాక వచ్చింది. ఏడదాకా వచ్చింది నువ్వు చేసుకొస్తున్నావు మట్టే సంసారం అని. పెద్ద కొడుకుని దగ్గర వేసుకుంది జాలత్తమ్మ. పెద్ద కొడుకుని ఓళ్ళ దగ్గర వేసుకోలే, అందరిని ఒక తిరగనే చూస్తున్నా. అందుకే మా బతుకులు గిట్లున్నాయి. ఇట్లా చేస్తుర్రు. నువ్వేమనకే అమ్మ నువ్వు ఆగే. ఇప్పుడు ఏందిరా నీ బాధ ఏంది? ఏదో నాన్నే మాట్లాడదాం. ఇంత మాట్లాడుకుందాంరా, ఎందుకు బజార్లా? అవసరం లేదు బావా, ఏదున్నా 10 మందిలో పంచాయతీలోనే మాట్లాడతాం. అయినా ఈయన హైదరాబాద్ పోవడానికి కారణమే మీరు. నేనేం చేసినా? మొన్న 10,000 అడిగితే ఇయ్యలేదు కదా, ఆ 10,000 కోసం ఈయన హైదరాబాద్ పోయి ఎన్ని తిప్పలు పడ్డాడు మీకు తెలుసా ఏమన్నా? మీరు ఒకసారి ఊరు దాటితే తెలుస్తుంది ఆ బాధలు ఏందనేది. అయినా ఎవరు పొమ్మన్నారు హైదరాబాద్కి? ఆయన ఏమన్నా ఇక్కడ ఉన్నప్పుడల్లా అడిగినప్పుడల్లా డబ్బులు ఇయ్యనే ఇచ్చిండు కదా, ఒక్కసారి ఇయ్యనంత మాత్రం అక్కడికి పోయి పని చేయాలా? పని చేసేటోనికి ఎక్కడైనా పని ఉంటుంది. వదినే ఇచ్చిండు, ఇయ్యలేడని నేను అంటలేను. ఇల్లు కడప దాటిన అసలు రూపమైందో అర్థమవుతుంది. ఇంట్లో ఏం జరిగిందో అప్పుడే అర్థమైంది నాకు. నువ్వు నార్మల్గా ఎన్నర కష్టం చేసినవరా నువ్వు? ఇంటికి పెద్దోడా ఈ బాధ్యతలు తీసుకొని ఆడు పొద్దుగల్లా మొదలు పెట్టి గంజి గట్క దాక్కుంటా ఒడ్డోరని చెప్పుకుంటా పుట్టాడు కష్టం చేసుకొచ్చి పుట్లు ఇట్లా వారెత్తుండ్రా. నీకు ఎన్నర రూపాయి అంది? ఒక్కడే చేసిండే అన్న ఒక్కడే. నేను ఉత్తరున్నా మరి ఇంటికాడ. చేసినావు నువ్వు? ఏం కష్టం చేసినావు చూపి ఒకసారి. ఇప్పుడు మంచిగా ఉందా? ఇన్ని రోజులు సల్లాగా సప్పుడేకున్నావు ఏమనకుండా. నేనేం మాట్లాడద్దు, నాకు ఇంకా అక్కలేదు. ఇక పెళ్ళం వచ్చింది కదా నోరు మొత్తం తెరవిగా ఇంకేం చెప్తావురా మరి? అయినా నువ్వేం మాట్లాడవు కావే. ఏమున్నా కూడా పంచాయతీలోనే చేస్తాం. బీడీ ఇచ్చిరు కదా అక్కడికే రారు, అన్నే మాట్లాడుకుంటాం. మాట్లాడుకోరు ఇక రోడ్కి ఎక్కిరు కదా, ఎక్కురి బజార్కి ఎక్కురి బిడ్డ. ఎక్కుతాం, అదే ఆలోచిస్తున్నాం మరి మేము. ఊరికి ఎక్కుదామని ఆలోచిస్తున్నాం. మీ వల్ల మా బతుకులు బజార్కి ఎక్కింది చాలు. ఏమున్నా కూడా పంచాయతీలో చూసుకుంటాం. రావే పోయి కదా దానికి మాట్లాడతాం.